అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ బ్రదర్కి, ప్రతి ఒక్కళ్ళకి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఈ అన్నగారు ఏం మాట్లాడుతున్నారో అందరూ చూసే ఉంటారు. మరి వాళ్ళు ఆలోచించే కదా ఏ పనైనా చేసేది. వాళ్ళు లేకపోతే ఎక్కడుంటారు, ఏ విధంగా ఉంటారు ఒక్కసారి ఆలోచించి మాట్లాడమని చెప్పండి. ఈ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నగారిని వాళ్ళు ఉంది అంతా సహాయం చేస్తూనే ఉన్నారు. మరి తమరి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. అధికారం ఉన్న పార్టీ వైసీపీ. మరి ఎమ్మెల్యే కూడా చేశారా లేదా? మరి మన నియోజకవర్గంలో ధర్మవరం ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, మన రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఆలోచించండి. మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. మరి తమరి గారు నియోజకవర్గంలో ఏం పీకారు ఒక్కసారి చెప్పండి. అలా కాదు, ఇతరులు బయట పెట్టాలి, మనం దాచుకున్నవి దాపెట్టుకోవాలి, ఇతరులు బయట వేయాలి అనేది ఒక్కసారి ఆలోచించుకుని అలా ఎలా మాట్లాడాలనేది ఒక్కసారి ఆలోచించుకుని చెప్పు. ముందు ఈ రోజు గురించి నువ్వు మాట్లాడితే కానీ ఎలాంటి చిల్లర రాజకీయాలు మానేవేయండి, ఇలా మాట్లాడకండి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. చెప్పండి. ఏది ఏమైనా పనికొచ్చే మాటలు మాట్లాడమని చెప్పండి. ఈ వెంకట్రామరెడ్డి అన్నగారిని ఒక్కసారి చెప్పండి. 5 సంవత్సరాల పరిపాలన నుండి ఏది ఏమైనా రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించామా, రాష్ట్రం గురించి ఆలోచించామా అనేది ఒకసారి చెప్పండి. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎంతోమందికి సహాయం చేసిన ఒక సినీ యాక్టర్స్ వాళ్ళను పెట్టుకొని అలా మాట్లాడటం ఎంతవరకు సబాబు? వాళ్ళు లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఎంతవరకు సహాయం చేసేవారు ఇవి ఒక్కసారి చెప్పండి. కౌలు రైతులకు ఎలా సహాయం చేసేవారివి? ఒక చనిపోయిన కుటుంబాలకు ఎలా సహాయం చేసేవారివి నువ్వు? వరదలు వస్తే విజయవాడలో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేకపోతుంది. అక్కడ ఎవరికో ఒక మనిషికి బైకు తగిలి చనిపోతే అతను కూడా డబ్బులు ఇవ్వలేక అధికారంలోకి వచ్చేప్పుడు మేము ఇస్తాము అన్న వైసీపీ పార్టీ నాయకులు మీరు. మరి తమరి గారు ఒక సినిమా యాక్టర్ల గురించి, ఒక హీరోల గురించి అలా పెట్టుకొని మాట్లాడితే ఎంతవరకు సబాబు? ఎవరు నమ్ముతారు? అది ఎంతవరకు సబాబు? అది ఎవరు నమ్మరు. వాళ్ళు లేకపోతే లేదు, వాళ్ళు ఆదుకోకపోతే మీరు ఆదుకోలేరు. ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు కోట్లు సహాయం చేసిన వాళ్ళు ప్రభుత్వానికి కూడా ఇచ్చారు డబ్బులు. అది గుర్తు చేసుకొని మాట్లాడండి. ఇటువంటి చిల్లర రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు మాట్లాడకండి, చేయకండి. ఏది ఏమైనా జనాల కోసం ఆలోచించండి, ప్రజల కోసం ఆలోచించండి. తమరి గారికి చేయటానికి చేత